అని అవ్వ అనగానే ఆ గంపను తీసుకుని వెళ్లి చెట్టు వద్ద ఉంచి అవ్వ దగ్గర డబ్బులు తీసుకొని కొట్టు దగ్గరికి వెళ్లి తినుబండారాలను తీసుకుని తింటాడు. డబ్బు లేకపోతే ఏమీ దొరకదని గ్రహించి ఎలాగైనా డబ్బు విత్తనం దొరికే చెట్టుని కనిపెట్టాలని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. డబ్బున వాళ్ళ దగ్గరకు వెళ్లి డబ్బులు కాసే చెట్టు ఎక్కడ ఉందని అడుగుతుండగా వాళ్ళు అతన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇలా మరికొన్ని రోజులు గడిచిన తరువాత ఒక దగ్గర రకరకాల పూల మొక్కలు, చెట్లు అమ్ముతూ ఒక అతను కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్లి వీరన్న ఇలా అడుగుతాడు. అయ్యా, నీ దగ్గర డబ్బులు కాసే చెట్టు దొరుకుతుందా అని అడగ్గానే వీరన్న మాటలకి మొక్కలు అమ్మే చెంగయ్య నవ్వుకొని ఇలా అంటాడు.